భారతదేశానికి 60 సంవత్సరాలకు పైగా సేవలు చేసిన మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక రిటైర్ అయిపోతున్నాయి. 1963లో రష్యా మనకి మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అప్పజెప్పింది. అప్పటి నుంచి కూడా పీక్ స్టేజ్‌కి వచ్చేసరికి దాదాపు 800కి పైగా మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ మన దేశం దగ్గర ఉన్నాయి. మొదట్లో అవి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. నెమ్మదిగా వాటిని మనం ఇంటర్సెప్షన్ కోసం కూడా వాడుతున్నాం అన్నమాట. అయితే మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఇప్పుడు ఎల్‌సీఏ తేజస్ మార్క్ 1ఏ రీప్లేస్ చేయబోతుంది. ఎల్‌సీఏ తేజస్ మార్క్ 1ఏ అనేది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. అయితే వీటి ఇంజిన్స్ మాత్రం మనము జీఈ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం అన్నమాట. జీఈ ఎఫ్404 ఇంజిన్స్‌ని మనం ఎల్‌సీఏ తేజస్‌లో వాడుతున్నాం అన్నమాట. ఇక్కడ మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి సెకండ్ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ప్రపంచంలో ఎప్పుడో ఇవి పాత తరం ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. వీటిలో హైడ్రాలిక్ సిస్టమ్ ఉందంటే ఇవంతా కూడా మాన్యువల్‌గా ఆపరేట్ చేసుకోవాలి. వీటిలో మాన్యువల్ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువుంటాయి మిగ్-21లో. ఇవి చాలా ఓల్డ్ రిటైర్ అయిపోయాయి. సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్స్ వయసు బాగా మెయింటైన్ చేస్తే 40 సంవత్సరాలు మెయింటైన్ చేయొచ్చు. కానీ మిగ్-21స్ దాదాపు మనం 62 సంవత్సరాలు వాడాం.